యాత్ర పోస్టర్ను విడుదల చేసిన సందర్భంగా మేము ఒకటే అధిష్టానాన్ని కోరుతున్నాము. రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకునే సందర్భం లోపల అన్ని టికెట్లు, ఎంపీ టికెట్లు యువకులకు, ఉత్సాహవంతులకు, మంచి వ్యక్తులకు టికెట్లు కేటాయించినట్టయితే ప్రజలకు సేవ చేసే భావనతోటి అన్ని టికెట్లు గెలుస్తారని మన ఈ యొక్క చింత ప్రవీణ్ ఎన్ఆర్ఐ యుఎస్లో ఉన్నా కానీ ఇండియాలో తాను సేవ చేయాలని వరంగల్ టికెట్ను ఆశిస్తున్నాడు. ఆ వరంగల్ టికెట్ విషయం లోపల విద్యావంతుడు, యువ నాయకుడు అందరూ స్వాగతిస్తున్న సందర్భంలో ఒక మంచి యువకులకు, చదువుకున్న విద్యావేత్తలకు ఇచ్చినట్టయితే ప్రజలు వాళ్ళకు సేవ చేసే అవకాశం ఉంటుంది, పార్టీకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విద్యావంతులకు వరంగల్ ఎంపీ టికెట్ను కేటాయించాలని ఈ యొక్క కోరుకుంటూ రేపు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేస్తూ మోడీ గారు తన విచ్చలవిడి పరిపాలన లోపల ఉన్నత వర్గాలకే న్యాయం చేస్తుంటే తప్ప పేద వర్గానికి న్యాయం చేసిందంటూ ఏం లేదు. ఈ అంశంలో తప్పకుండా మోడీని ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ రాహుల్ను ప్రధాని కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. చింత ప్రవీణ్ కుమార్ కు విద్యావంతుడు చింత ప్రవీణ్ కుమార్ కు విద్యావంతుడు ఇవ్వాలి వరంగల్ ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్. జై కాంగ్రెస్, భారత్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే నాగరాజన్న నాయకత్వం వర్ధిల్లాలి, కొండమల్లి సురేఖ నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి, సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి, రేవూరు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవూరు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.